వచ్చింది. ముఖ్యంగా మనకి బీఎస్సీ అని, ఎన్ఎస్సీ అని 2 ఉంటాయి. బాంబే స్టాక్ ఎక్స్చేంజి, తర్వాత నేషనల్ స్టాక్ ఎక్స్చేంజి. బాంబే స్టాక్ ఎక్స్చేంజి 12% పడిపోయింది 5 నెలల్లో. నేషనల్ స్టాక్ ఎక్స్చేంజి 15% పడిపోయింది. ఇక మిడ్ క్యాప్ అంటారు, మిడ్ క్యాప్ 100 అంటారు. మిడ్ క్యాప్ 100 ఏమో 20% పడిపోయింది. స్మాల్ క్యాప్ 100 ఏమో 23% పడిపోయింది. అంటే మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్, క్యాప్ అంటే క్యాపిటల్ ఎక్స్పెండ్, మొత్తం క్యాపిటలైజేషన్ అంటారు. అంటే మొత్తం ఒక కంపెనీలో టోటల్ షేర్ల విలువ, షేర్ వాల్యూ ఇంటూ షేర్ వాల్యూ కలిపితే ఆ టోటల్ మార్కెట్ దాని కంప్లీట్ వెల్త్ ఎంత అనేది లెక్క కడతారన్నమాట. అలాగా పడిపోయినాయి అన్నమాట మొత్తంగా. అంటే బీఎస్సీ ఇప్పుడు నిన్నటికి క్లోజింగ్ నాటికి 73,198 పాయింట్లకు పడిపోయింది. యాక్చువల్గా 77,000 78,000 ఉన్నింది, 73,000 పాయింట్లకు పడిపోయింది. నిఫ్టీ ఇండెక్స్ వచ్చి 22,124 పాయింట్లు పడిపోయింది. బ్యాంక్ నిఫ్టీ 4,344 పాయింట్లు పడిపోయింది. మిడ్ క్యాప్ 10,770 పాయింట్లు పడిపోయింది. సో ఎందుకు ఈ స్థాయిలో అంటే 29 ఏళ్లలో ఎంత ఘోరంగా ఎప్పుడు జరగలేదు. ఇక నిఫ్టీ 500 అంటారు. నిఫ్టీ 500 కంపెనీలు, నిఫ్టీలో 148 కంపెనీలు 52 వారాల డౌన్కి పడిపోయినాయి. ఇక నిఫ్టీ 50లో అయితే 45 కంపెనీలు పడిపోయినాయి అన్నమాట. భారీ లాసులు నడుస్తున్నాయి. సో ముఖ్యంగా ఐటీ, ఫార్మా, బ్యాంకింగు, మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టరు, ఎఫ్ఎంసీజీ అంటే ఫాస్ట్ మూవింగ్ కన్జ్యూమర్ గూడ్స్. ఎఫ్ఎంసీజీ మామూలుగా అయితే, ఎందుకంటే ప్రతి ఒక్కరు బిస్కెట్లు, సిగరెట్లు ఇవన్నీ కొంటారు కాబట్టి ఎఫ్ఎంసీజీ మార్కెట్ అనేది కొంచెం దృఢంగా ఉంటుంది. అది కూడా దారుణంగా పడిపోయింది. సో పోనీ ఇదే వరల్డ్ వైడ్గా అన్ని మార్కెట్లు పడిపోతున్నాయంటే వరల్డ్ వైడ్గా అన్ని మార్కెట్లు పడిపోలే. ఫర్ ఎగ్జాంపుల్ చైనా చూస్తే 25% 6 నెలల్లో పెరిగింది చైనా. జర్మనీ 13% పెరిగింది. అమెరికా 5.7% పెరిగింది. ఇక యూరప్, జపాన్ మాత్రం అంత పెరగలేదు, అట్టని దారుణంగా పడిపోలేదు. కాషస్ గ్రోత్ అంటారు. అంటే జాగ్రత్తగా కొంత చూస్తూ ముందుకెళ్తూ వెనక్కి వస్తూ అలాగా స్టెబిలైజ్ అవుతూ వెళ్తుంది. సో ఇండియా మాత్రమే దారుణంగా ఉంది. నిజానికి గత 20 ఏళ్లలో అమెరికా తర్వాత ఇండియానే బ్రహ్మాండంగా స్టాక్ మార్కెట్ ఉనింది. అలాంటిది ఇవాళ గ్లోబల్ కంపారిజన్లో మనం చూస్తే ఇండియా పరిస్థితి అతి దారుణంగా ఉంది. ఎందుకు ఈ స్థాయిలో 5 నెలల్లో 94 లక్షల కోట్లు పడిపోయింది? నిన్న ఇంటర్నేషనల్ మ్యాగజైన్స్, రాయిటర్స్ లాంటి సంస్థలు కూడా దీన్ని ప్రముఖంగా చెప్తున్నాయి. ఎందుకు అన్నప్పుడు నిన్న ఒక్కరోజు మాత్రం ఇలా జరగడానికి ఇమ్మీడియట్ కారణం ఏంటంటే, ట్రంప్ మెక్సికో అండ్ కెనడా వీళ్ళ మీద టారిఫ్స్ 25%, చైనా మీద 10% మార్చి 4 నుంచి అమలవుతుందని ప్రకటించాడు. ఒక నెల ఆయన వాటిని పాజ్ ఇచ్చాడు, మళ్ళీ మార్చి 4 నుంచి అన్నాడు. దాని ఎఫెక్ట్ అనేది అంటున్నారు. బట్ ఓవరాల్గా దీని మీద నిపుణులు చెప్తున్న కారణాలు ఏంటంటే, ఒకటి ట్రేడ్ వార్స్ జరగబోతున్నాయని, అంటే ట్రంప్ పెట్టబోతుండే దీనివల్ల ట్రేడ్ వార్స్ ఒకటి. రెండోది, నిన్న ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీకి ట్రంప్ వ్యాన్స్కి మధ్య ఓపెన్గానే చాలా గొడవ జరిగి ప్రెస్ మీట్ నుంచి జెలెన్స్కీ వెళ్ళిపోయి పీస్ టాక్స్ ఇదైంది. కాబట్టి ఉక్రెయిన్ రష్యా యుద్ధం ఇప్పట్లో అంతమయ్యేట్టుగా లేదు అనేది ఒక సిగ్నల్. ఇక అంటే దీన్ని మనం జియో పాలిటిక్స్లో భాగంగా చూడవచ్చు. జియో పాలిటిక్స్ అనేది మ్యాక్రో ఎకనామిక్స్. మామూలుగా ఒక స్టాక్స్ మీద మ్యాక్రో ఎకనామిక్స్ ఎఫెక్ట్, మైక్రో ఎకనామిక్స్ ఎఫెక్ట్ పడుతుంది. ఈ మ్యాక్రో ఎకనామిక్స్ ఎఫెక్ట్స్ అంటే జియో పాలిటిక్స్, ట్రేడ్ వార్స్ ఇవన్నీ కూడా దీని మీద పడుతుంది. అట్లాగే మన కంపెనీల మీద సుంకాలను పెంచాడు ఎవరు, ట్రంప్. మన ఎక్స్పోర్ట్ మీద ఆల్రెడీ చాలా వాటికి పెరిగిపోయినాయి. ముఖ్యంగా ఫార్మా సెక్టరు వాటికి ఇచ్చే ఎయిడ్స్ని తగ్గించేశాడు. వీటన్నిటి ఎఫెక్ట్ వల్ల కూడా మన మీద పడింది. ఇక రెండవ కారణం వీక్ కార్పొరేట్ అర్నింగ్స్ అన్నమాట. అంటే కార్పొరేట్ క్వార్టర్ లాభాలు అన్నీ కూడా బలహీనంగా ఉన్నాయి.
ముఖ్యంగా బ్యాంకింగు, ఐటీ, మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టరు, ఎఫ్ఎంసీజీ ఇవన్నీ కూడా బలహీనంగా ఉన్నాయి. అదొక కారణం. నెక్స్ట్ వచ్చి కన్జంప్షన్ బాగా పడిపోయింది. కన్జ్యూమర్స్ ఈ మధ్యన ఒక నివేదిక వైరల్ అవుతుంది. దాదాపు 100 కోట్ల మంది భారతీయులకి నెసెసిటీస్ తర్వాత ఖర్చు పెట్టడానికి వాళ్ళ దగ్గర డబ్బు లేదు. బేర్ నెసెసిటీస్ మీద మాత్రమే ఖర్చు పెట్టగలుగుతున్నారు తప్ప కొద్దిగా ఎక్స్ట్రా డబ్బులు ఖర్చు పెట్టి, అంటే ఇప్పుడు ఒక బిస్కెట్ తినాలి, లేకపోతే ఇంకొక కూల్ డ్రింక్ తాగాలి, ఇంకొకటి చేయాలి అనేది లేకుండా పోయింది. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఖర్చు పెట్టే స్థాయిలో లేదు. దీనికి ప్రధాన కారణం ఏంటంటే ఇన్కమ్స్ పడిపోయినాయి బాగా. ముఖ్యంగా గ్రామీణ ఇన్కమ్స్ పడిపోయినాయి. అర్బన్లో ఏమో ప్రైవేట్ కంపెనీల్లో జీతాలు అనేవి పెరగట్లేదు. ఉద్యోగాలు కూడా చాలామంది కోల్పోతున్నారు. కాబట్టి వీళ్ళు ఖర్చు పెట్టే పరిస్థితి లేదనమాట. ఇక మూడోది ఏమో ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్, ఎఫ్ఐఐ అంటారు. వీళ్ళు దాదాపు ఈ 5-6 నెలల్లో 2 లక్షల కోట్ల రూపాయల వర్త్ ఉండే డబ్బుని వాళ్ళు విత్డ్రా చేసుకున్నారు. సో మామూలుగా ఒక కంపెనీలో మనం షేర్ కొనాలా లేదనే దానికి కొన్ని క్రైటీరియా చూసేటప్పుడు ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ ఎంత ఉంది, డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్ట్మెంట్ ఎంత ఉంది, ఇవన్నీ చూస్తారు. సో ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్ట్మెంటు బలంగా ఉంటే ఆ కంపెనీ బలంగా ఉందనేది మనకు ఒక గుర్తు. ఇప్పుడు వాళ్ళు విత్డ్రా చేసుకున్నారు. నిన్నొక్క రోజే 11,639 కోట్లు విత్డ్రా చేసుకున్నారు ఒక్కరోజే నిన్న. అలాగా ఈ మధ్యకాలంలో 2 లక్షల కోట్ల వరకు వాళ్ళు విత్డ్రా చేసుకొని వెళ్ళిపోతున్నారు. వాళ్ళు విత్డ్రా చేయడానికి కారణం ఏంటంటే అమెరికన్ మార్కెట్ చాలా బలంగా ఉంది ఇప్పుడు అక్కడ. కాబట్టి అమెరికాలో పెట్టుతున్నారు కంపెనీల్లో. అమెరికన్ కంపెనీల అంటే ఈ మధ్య అటు ఇటు అయింది కానీ మళ్ళీ పుంజుకుంది. నేను ఇందాక చెప్పినట్టు 5.7% గ్రోత్ కనపడుతూ ఉంది. ఇంకా ఫ్యూచర్ మీద బాగా హోప్ ఉంది అనమాట. అమెరికన్ కంపెనీల్లో పెట్టాలనేది వాళ్ళ ఇది. సో ఇక మూడవది ఇన్ఫ్లేషన్ మనకి 5 నుంచి 6% ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది. మొన్నటి వరకు జీడిపి కూడా 5.6% ఉంది. నిన్ననే అనౌన్స్ చేశారు జీడిపి కొద్దిగా ఆశాజనకంగా ఉంది. 6.2% పెరిగింది ఇప్పటికేని. కానీ మనం ఎస్టిమేషన్ 8.8 పైన, కానీ 6కి వచ్చింది. ఇప్పుడు మళ్ళీ తగ్గదని గ్యారంటీ లేదు. అంటే ఇండియన్ ఎకానమీ మీద హోప్స్ అనేవి తగ్గుతున్నాయి గ్రోత్ మీద. అట్లాగే సెబీ న్యూ రెగ్యులేషన్స్ తీసుకొచ్చింది, దానివల్ల కూడా ఇది జరిగిందని చెప్తున్నారు. అట్లాగే అమెరికాలో ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ వాళ్ళు ట్యాక్స్కి సంబంధించి పెంచుతారా తగ్గిస్తారన్నది ఒక అనిశ్చితి కనిపిస్తూ ఉంది. తర్వాత ఏముందంటే గత కొంతకాలంగా మన ఇండియన్ కంపెనీలో స్టాక్ వాల్యుయేషన్ ఎక్కువ పెరిగేసింది. అంటే ఇప్పుడు ఒక కంపెనీ అసలు విలువ 100 రూపాయలు ఉంటే ఒక షేర్ విలువ ఉండాల్సి ఉంటే 100 రూపాయలు అసలు విలువ అయితే అది 1000 2000 పెరిగిపోయింది.